2019లో వచ్చినటువంటి 'మజిలీ' సినిమాలో పూర్ణ తన గతాన్ని అధిగమించి శ్రావణి ప్రేమతో జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టుకుంటాడు. అతని క్రికెట్ కలలు, ప్రేమ, కుటుంబ బంధాలే కథకు ప్రధాన ఆధారం. ఇక 'మజిలీ 2' సీక్వెల్ అయితే 20 సంవత్సరాల తర్వాత మొదలవుతుంది. పూర్ణ అలియాస్ నాగ చైతన్య ఇప్పుడు భారత మహిళా క్రికెట్ జట్టు ప్రముఖ కోచ్. శ్రావణి అలియాస్ సమంత విజయవంతమైనటువంటి సామాజిక సేవకురాలు. వీరిద్దరి కూతురు మహి భారత జట్టులో చోటు సంపాదించాలనుకునేటువంటి కలతో క్రికెట్ ఆడుతుంది. అయితే మహి జీవితంలో ఒక పెద్ద సమస్య అయితే వస్తుంది. ఆమె ప్రేమించినటువంటి యువకుడు ఒక రాజకీయ కుటుంబానికి చెందినవాడు. వారి ప్రేమను రెండు కుటుంబాలు కూడా వ్యతిరేకిస్తాయి. ఒకప్పుడు ప్రేమను కోల్పోయి జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి పూర్ణ ఇప్పుడు తన కూతురు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటుందన్నది గ్రహిస్తాడు. తన గతం గుర్తుకు వస్తుంది. ఇంతలో పూర్ణకు గుండె సంబంధితటువంటి సమస్య ఉన్నట్లు తెలుస్తుంది. తనకు ఎక్కువ సమయం లేదని తెలుసుకున్నటువంటి అతను చివరి కోరికగా కూతురు ప్రేమను గెలిపించాలని అయితే నిర్ణయించుకుంటాడు. మహి ప్రేమించినటువంటి యువకుడి కుటుంబానికి పూర్ణ గతంలో జరిగినటువంటి ఒక సంఘటనతో సంబంధం ఉందని బయటపడుతుంది. అదే కథను కొత్త మలుపు తిప్పుతుంది. పూర్ణ తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కూతురు భవిష్యత్తు కోసం పోరాడతాడు. శ్రావణి మళ్ళీ అతనికి అండగా నిలుస్తుంది. కుటుంబం, ప్రేమ, త్యాగం మధ్య భావోద్వేగ సంఘర్షణ అయితే కొనసాగుతుంది. జాతీయ మహిళా క్రికెట్ ఫైనల్లో మహి విజయం సాధిస్తుంది. మ్యాచ్ అనంతరం పూర్ణ తన కూతురి ప్రేమను కూడా గెలుస్తాడు. చివరి సన్నివేశంలో పూర్ణ మాట్లాడుతూ ప్రేమ గమ్యం కాదు, అది ఒక మజిలీ మాత్రమే అని చెప్పి శ్రావణి చేతిని పట్టుకుంటాడు. ఫైనల్గా 'మజిలీ' సీక్వెల్ గురించి నేను చెప్పినటువంటి స్టోరీ లైన్ ఏ విధంగా ఉంది అనేది కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.